గైస్, వెల్కమ్ బ్యాక్ టు మై యూట్యూబ్ ఛానల్ స్వాతి గౌడ. చూడండి గైస్, వచ్చిన వెంటనే స్టార్ట్ చేసేసారు షాపింగ్. అసలు డోర్ ఓపెన్ చేసి లోపల రావడం ఆలస్యం. స్వాతి ఇది ఎలా ఉంది? చాలా బాగుంది విష్ణు, తమరికి అన్నీ బాగుంటాయి. ఏంటో ఇది బాబు పడిపోతుంది. సో మేము యాక్చువల్లీ వచ్చింది విశాల్ మార్ట్కి గైస్, ఎందుకంటే రేపు యాక్చువల్లీ మా ఆఫీస్లో ట్విన్స్ డే సెలబ్రేషన్ చేస్తున్నారు. సో ట్విన్నింగ్ చేసుకోవడానికి డ్రెస్ కొనుక్కోవడానికి అయితే ఇక్కడికి వచ్చాం. వీళ్ళు చూడండి. స్వాతి ఇందులో ఏ బాగుంది? రెండు బాగున్నాయి విష్ణు, రెండు బడ్జెట్ లేదురా. ఓకే వస్తుంది. నందు తమరేం సెలెక్ట్ చేశారు? నైస్ గైస్. వీళ్ళకి చూసుకునే దాంతో బిజీగా ఉన్నారు గైస్. నాకు సెలెక్ట్ చేయండి అంటే ఎవరు చెయ్యట్లేదు. విష్ణు నాకు చేస్తావా లేదా? రారా, కమాన్ కమాన్. నువ్వు వైట్ షర్ట్ కావాలనా? బాగుంది బాగుంది కానీ మరీ ట్రాన్స్పరెంట్ కొంచెం వైట్ పెట్టుకోవచ్చు. బాగుంది విష్ణు. గో ట్రైల్ అనుకం. చెప్పు స్వాతి, చెప్పకూడదు. బాగుంది, నిజంగా బాగుంది. వెళ్ళి ట్రైల్ చేసుకురా ఒకసారి. రెండే ట్రైల్ అది ప్రాపర్గా చూపి. బాగుంది కానీ లూజ్ అయ్యింది నీకు. వద్దైతే ఇది సూపర్ కేక. బాగుంది ఇది. అయిందా నందు మీ షాపింగ్? దిస్ ఈస్ మై టాప్. రేపు 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 కూడా వ్లాగ్ కంటిన్యూ చేస్తా. అన్నిటి కూడా పోతాయి కదరా. ఏది ఎక్కువ వేసుకునేది అది బాగా. చూడండి మనం ఇంకా షూస్కి వెళ్ళాలి. వెతుకుతున్నారు. ఇది బాగుంది విష్ణు, ఇందాక చూసింది ఇదే అనుకుంటా. అరే సరిపోతురా నీకు ఇది? డ్రెస్సెస్ అంటే పరిగెత్తొస్తాం అమ్మాయిలు. అదే ఎక్సెల్ రాది సైజులు చూస్తున్నాను. సేమ్ కలర్, ఐ మీన్ సేమ్ ప్యాటర్నా? ఎల్లు అన్ని ఎల్లే స్వాతి. విష్ణు నాకు ఇందాక చూపించింది బాగా సెట్ అయింది కదా? చాలా బాగుంది. బాగుంటుంది అందు. బాగుంటుంది. రేపు బ్లాగ్ లో చూడండి. మీరు బ్లాగ్ ఆన్ చేసి పైకి ఎక్కలేవా నువ్వు? పైకి ఎక్కలేరమ్మా గారు. సెకండ్ ఫ్లోరా? ఏ ఫ్లోర్? కిడ్స్ వేరా? కిడ్స్ వేర్ కాదు, షూస్. షూసా? సెకండ్ ఫ్లోర్ అనుకో. విష్ణు కిడ్స్ వేర్ లో ఏం పని విష్ణు నీకు ఇప్పుడు? కిడ్స్ వేర్ లో నాకు కిడ్స్ వేర్ లోనే సూట్ అయితే. చూడడానికి కిడ్ లాగే ఉన్నావు. అదే ఏమంటాను? సెకండ్ ఫ్లోర్ లో బట్టలు. కానీ తెలుసా ఇప్పుడు లైక్ ఏంటి లూజ్ షర్ట్స్ వాళ్ళు అది తెలుసు మనకి. మీ ఊర్లో పోయినా అనుకో లూజ్ షర్ట్లు వేసుకొని కుక్కలు వస్తుంది. విష్ణుకి ఆల్రెడీ ఎక్స్పీరియన్స్డ్. ఈ ఫ్లోర్ కూడా కాదురా. అది నిజంగా బాగుంది. నిద్ర అంత అయిపిస్తున్నారా అనిపిస్తుంది. లేదు బాగుంది. పోయింది కానీ మేనేజబుల్. సేమ్ ఇలాంటిదే ఏదో కదా విష్ణు మనం కొన్నది ఆ రోజు. పడింది కదా పెద్ద బొక్క పెట్టినాడు వాడు. మోసపోయాం బయటికి బాగుంది కానీ లోపల పోయింది. ఇంకా ఏంట్రా నందు? ఆ పిల్లకి వైట్ కావాలా? వైట్ కావాలంటే పెయింట్ కొట్టించేద్దామా? ఓ పని చేయి, పెయింట్ బాటిల్ దగ్గర పెట్టుకొని వాళ్ళు ఆఫీస్ లో ఏ థీమ్ చెప్తే పెయింట్ వేసుకొని రావడమే. వైట్ అంటే వైట్ యాడ్ చేస్తాను, గ్రీన్ అంటే గ్రీన్ ఎక్కడ నుంచి తీసుకొస్తాము. ప్రతి వీక్ ఒక కలర్ వేసుకుంటా అంటే కష్టము. పెయింట్ డబ్బాలు తెచ్చేసుకుంటా. ఇప్పుడు నేను ఇది బ్లాగ్ లో పెడతాను, పెట్టుకోవే. అయినా విష్ణుకి భయం లేదురా. మామూలు విషయాలు. ధైర్యం వచ్చేసిందిరా విష్ణుప్రియకి. అరే అవును, నాకు క్యాప్ కావాలి ఇప్పుడు. రెట్రో క్యాప్ వద్దు. అందరినీ గెలకడమే. అడుగు హోటల్ మేనేజ్మెంట్ క్వశ్చన్స్ విష్ణు.
ఆస్క్ హోటల్ మేనేజ్మెంట్ క్వశ్చన్స్. హాయ్ ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు అందరూ? ఫోన్ చేశారా? అమ్మ నాన్న ఎలా ఉన్నారు? ఇది హోటల్ మేనేజ్మెంట్ క్వశ్చన్. ఏంట్రా ఈరోజు వెళ్దామా పీజీకి లేదా? వెళ్దాం స్వాతి, లేట్ అయిన పిల్ల చెప్తా ఆగు. నందు ఆగు చూడు నువ్వు. లేట్ అవుతుంది స్వాతి, నీకు కూడా. బయట షూ అన్నావు కదా, ఇలా చూడు మాసిపోయినాయి. ఏమేం బయట షూలు? బ్రౌన్ షూలు. అది ఇప్పుడు ఫ్యాషన్ గైస్. మాసిపోయినట్టున్నాయి. బొక్కబడిన ఫ్యాషనే, చిరిగిన ఫ్యాషనే. ఏమున్నా ఫ్యాషన్. అదేందుకు కొత్తగా ఒక ప్యాంట్ వచ్చిందమ్మా, బెగ్గర్ జీన్స్ అంట. చినిగిపోతే బెగ్గర్ జీన్స్. తీయండిరా నా వ్లాగ్ లో నేనే లేకపోతే ఎలా? హౌ గైస్ చూడండి, వీళ్ళు వీడియో తీయమంటే నన్ను క్యాప్చర్ చేయరు గైస్. చెప్పండి క్యాప్చర్ చేయమని. నేను క్యాప్చర్ చేయను. వద్దు, ఇలా అడ్జస్ట్. నేను నీతో ఉంటే మంచి కంటెంట్ క్రియేట్ చేస్తాను స్వాతి, నీకు తెలియట్లా. మిస్ అవుతుంది నాతో. నేను యాక్చువల్లీ లైక్ వ్లాగింగ్ స్టార్ట్ చేసి ఇట్స్ బీన్ ఆల్మోస్ట్ 1 year గైస్. ఈ పిల్ల నాకు 1.5 year నుండి ఉంది, కానీ ఇంతవరకు ఏ కంటెంట్ క్రియేట్ చేయలేదు. వై? చేద్దాం ఇప్పుడు నుంచి త్వరలో. కంటెంట్ త్వరలో. కానీ అంత లోపలే తమ్మరు మంచి పేరు తెచ్చి పెడతాను నీ ఛానల్ కి. నైస్, విల్ సీ. మహా అయితే ఇంకా 1 month ఉంటుంది గైస్. తర్వాత పాపా బై బై. కంటెంట్ టెక్స్ట్ చేస్తాను నీకు ఆన్లైన్ మోడ్. అబ్బా నా కళ్ళు నీళ్ళు వస్తుంది, లైటింగ్ అంతా వెరీ సెన్సిటివ్ ఐస్. సెన్సిటివ్ వద్దు చూడలేదు. ఫైనలైజ్ తమరు మేడం గారు. నచ్చిందా నందు గారు? చిన్న చిన్న పిల్లలకి చైర్స్ చాలా బాగున్నాయి. యాక్చువల్లీ టైం ఉండింటే ఇక్కడ అన్ని ఒక రౌండ్ వేసేవాళ్ళం. మేము ఆఫీస్ అయిన వెంటనే వచ్చాం కాబట్టి సో చూడ్డానికి టైం बहुत లేదు. भूख लगी है. మో గైస్, ఈ పిల్ల ఎవరు లైక్ గెస్ట్ చేయండి. ఇంకొకసారి కనిపిస్తున్నాను రా, వాళ్ళు నన్ను గెస్ట్ చేయలేరు. ఏ మన ఇన్స్టాలో ఉన్నాగా నువ్వు మన ఫ్రెండ్స్ కదా. ఆ పిల్లనే ఈ పిల్లని. ఈ పిల్ల యాక్చువల్లీ మన ఒక వీడియోలో మలయాళం మాట్లాడింది గైస్. కానీ షీఈ్ నాట్ మలయాళీ, షీఈ్ తెలుగు గర్ల్. కానీ మలయాళం చించి పడేస్తుంది. వాళ్ళకంటే బాగా మాట్లాడింది గైస్. ఆ బ్లాగ్ ఎవరైనా చూడలేదంటే ఇన్స్టాగ్రామ్లో వెళ్ళి స్వాతి గౌడ అని ఛానల్ని వెళ్ళి చూడండి. పాప మలయాళం చూసి కామెంట్ చేయండి గైస్. అయిపోయిందా షాపింగ్? ఓకే బాబు వెళ్దామా? వెళ్దాం ఫ్రెండ్స్. తమరు షాల్ వి గో? బాయ్ కాదు, వ్లాగ్ కంటిన్యూ చేస్తా. అంతే కదరా. షూస్ వద్దా? షూస్ ఉంది నా దగ్గర, నీకు వద్దా? ఇంకో నేను తీసుకుంటున్నాయి, బాగానే ఉన్నాయా? కొనేసిన అంత త్వరగా సెలెక్షన్ అయింది. లో బడ్జెట్లో పౌచా? ఫ్రీయా? వావ్, సీరియస్లీ ఇట్స్ 99 రూపీస్. ఏ బాగుందిరా, నేను నిజం కొన్నా. ఇది బాగుంది నిజంగా, బాగుంది. గర్ల్ పవర్ అంట. స్వాతి ఇది చూడు. ఓ సారీ విష్ణుప్రియ గారు. పోయింది, బాగుంది, చాలా బాగుంది. చూడు చాలా బాగుంది పౌచ్. వావ్, చాలా బాగుంది. కొందామా? వెళ్దాం రా స్వాతి, ఇంకా నీకు టైం అవుతుంది. వెళ్దాం. అరే నేను ఈ వాటర్ మిలన్ కొన్నా. మైసూర్కి వెళ్ళాలి, నువ్వు త్వరగా రా. వామ్మో, నువ్వు చెప్పు, మేము తీస్తాం. తీరా విష్ణు, నాకు రాదు వీడియో తీయడం. నువ్వు మంచిగా ఏంటి స్వాతి, నచ్చాయా? యాక్చువల్లీ కాదు, వెయిట్, యూ డూ సంథింగ్. క్యాప్ ఈ రెడ్ కలర్ క్యాప్ బాగుంటుంది చూడు. ఇవన్నీ వ్లాగ్ లో వస్తుందిరా. అవునా? ఆ పిల్ల అవునా అంటుంది. ఎడిట్ చేయి, నన్ను బాగా తీసి. లేదు, అలానే పెడతా. ఆ పిల్లని బాగుంది క్యాప్. బ్లాగ్ ఎండ్ చేద్దాం. ఎండ్ కాదు, ఈ దీనికి ఎండ్ చేసి నెక్స్ట్ కంటిన్యూ చేద్దాం. ఓకేనా? చెప్దామా? ఏం చెప్తావు విష్ణు? ఏం చెప్తాము? ఓకే ఫ్రెండ్స్, నేనైతే షాపింగ్ అయిపోయింది. బయటకు వెళ్ళి కౌంటర్లో బిల్ నుంచి పెట్టుకోవడం. ఇట్లా రారను వెళ్ళమా? వెళ్ళండి ఫ్రెండ్స్. ఇవన్నీ ఇప్పుడు బ్లాగ్ లో వస్తుంది.
ఓకే బాయ్. ఇప్పుడు మర్చిపోయినాను, నేను ఒక డ్రెస్ వేసుకుని రోడ్లో పోతుంటే మొన్న ఒక అమ్మాయి తిన్నా మీషో డ్రెస్ లో చూస్తున్నాను, పడుకున్న మీషో డ్రెస్ లో చూస్తున్నాను, బయటికి పోయినా మీషో డ్రెస్ లో చూస్తున్నాను, నా డ్రెస్ మీద కామెంట్ చేస్తుంది. ఆ పిల్లకి తెలియదు నేను తెలుగు అమ్మాయిని అని చెప్పి. సీరియస్లీ. కానీ నువ్వు మలయాళీ కదా, మలయాళీ మాట్లాడు. అరే ఇప్పుడు ఏంటి థీమ్ మంది ట్విన్స్. ఓకే రెట్రో అంటే రెట్రోకి పార్టీకి డబ్బులు లేవురా నాయన. ఇది బిల్ చేసి తిన్నాం బయట. అరే ఇప్పుడు అంతేనా? షాపింగ్కి వచ్చిన అబ్బాయి ఎవరు ఒక అమ్మాయి వచ్చి చెప్తుంది, నాకు చికెన్ కర్రీ టాప్ కావాలి. ఆ అబ్బాయి అంటున్నాడు, చికెన్ కర్రీ నాదే అని టాప్, మటన్ కర్రీ లేదా? నేను కూడా నవ్వుకున్నా బాగా. వీడియో అంటది అంటే బ్లాగ్ అంటది. ఇప్పుడు స్వీట్ కార్న్ తిందాం రా. పప్పు చేశారండి. అరే మీదే ఊర్రా? అరే మీదే ఊరు? రాజమండ్రి స్లాంగ్ లో కాసేపు మాట్లాడు. ఏంటో బాబు బుర్ర తినేస్తున్నా అసలు. అది రాజమండ్రి స్లాంగ్ కాదు, ఈ పిల్ల ఎక్కువ వాడే అని చెప్పి యూజ్ చేసావా? అదే అంటది, ఏంటి బాబు బుర్ర తినేస్తుంది అసలు అంటది. ఇంకొకటి తిట్టాలంటే ఏమంటది? ఏంటి ఆవిడ అలా చేస్తుంది? నేను చెప్పనా, డబ్బా మొహంది. ఎవరినైనా డబ్బా మొహం అంటది guys. నేను ఇవన్నీ బ్లాగ్ లో పెడతాను, వాళ్ళు చూస్తే. ఆ పిల్ల వెళ్ళిపోద్ది, ఆ పిల్లకి ఏం లేదు, మీకు సో టైర్డ్. ఏంట్రా ఎక్స్ప్రెషన్స్? ఏంటి బాబు ఎక్స్ప్రెషన్స్? అరే మనం ఒక బ్లాగ్ చేద్దామా? మనము తమిళ్ మలయాళం అలా చేసినట్టు ఈసారి తెలుగులోనే డిఫరెంట్ స్లాంగ్స్ చేద్దామా? ఈ పిల్ల రాజమండ్రి, నీదేందమ్మా హిందూపురం గైస్, అది తెలుగు. మన తెలుగు అందరిది తెలుగేగా, అది సరికుప్పం ఓం స్లాంగ్ లో మాట్లాడదాం. ఈ పిల్ల బాగుండా. ఏం చేస్తున్నాడు మీది కూడా అట్లేనా కదా? మలయాళీ దానికి తిప్పులు వచ్చినాయి తెలుసా? నందు ఎన్నిసార్లు ప్రాక్టీస్ చేశాను. కల్చో భక్షణం కల్చో నీ ఎంత చేను ఏంద్రా అది అమ్మ. ఈరోజు ఫుల్ యాక్టివ్గా ఉన్నాను. నేను 12 o'clock లో లేపినా కూడా నా వాయిస్ యాక్టివ్గానే ఉంటుంది. మరి ఎందుకు ప్రొడక్షన్ ఎంత దాని గురించి మాట్లాడకూడదు మీరు అక్కడ. అది ఒక ఏమంటారు, ఒక ట్రాజెడీ. ప్రొడక్షన్ ఎంత అయింది అన్నప్పుడు ఏంది ఆ పిల్లతో ఉండి ఆ పిల్లలాగా మాట్లాడేస్తున్నా? ఏంటి బాబు ఏంటి? అరే వాళ్ళకి చెప్పే త్వరగా ఏమని. ఇంకా అందరిది సర్దుకొని వెళ్దాం, టైం అయింది. మళ్ళీ ఆల్రెడీ 9 అవుతుంది, మరి క్లోజ్ అవ్వదా? నా బ్యాగ్ తీసుకోవా? ఓకే ఆఫ్ చేసేసి వెళ్ళిపోదాం. వద్దా ఇవన్నీ?